అనగనగా దట్టమైన అడవి అంచున ఉన్న ఒక చిన్న పల్లెటూరు. అక్కడ రుద్ర అనే వేటగాడు తన 7 ఏళ్ల కూతురు చిట్టితో కలిసి నివసిస్తుంటాడు. గత వారం రోజులుగా చిట్టి వింత జబ్బుతూ మంచం పట్టింది. ఆమె శరీరం మంచులా చల్లబడిపోతోంది. ఊరి వైద్యుడు చిట్టిని పరీక్షిస్తాడు. ఇంతలో రుద్ర ఇలా అంటాడు. అయ్యా, ఏమైంది? నా బిడ్డ కళ్ళు తెరవటం లేదు. ఒళ్ళంతా చల్లబడిపోతుంది. ఏదైనా మందివ్వండి. నా కూతుర్ని కాపాడండి. రుద్ర, ఇది సామాన్యమైన జబ్బు కాదు. దీనికి భూమి మీద ఉన్న ఏ వేరు, ఏ ఆకు పనిచెయ్యదు. నీ బిడ్డ ప్రాణం క్రమంగా క్షీణిస్తోంది. ఇక ఆ దేవుడే కాపాడాలి. అలా అనకండయ్యా. ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది కదా. మీరెన్నో దేశాలు తిరిగారు, ఎందరికో వైద్యం చేశారు. మీరే అలా అంటే ఎలా? దయచేసి కాస్త ఆలోచించి చెప్పండి. ఒక మార్గం ఉంది, కానీ అది అసాధ్యం. ఇక్కడికి 1000 ఆమడల దూరంలో మాయారణ్యం ఉంది. అక్కడ వెండిలా మెరిసే ఒక మాయా మేక ఉంటుంది. దాని పాలు అమృతంలాంటివి. ఆ పాలు ఈ పాపచేత తాగిస్తే మృత్యువు కూడా వెనక్కి తగ్గాల్సిందే. కాని అక్కడికి వెళ్ళినవాడు తిరిగి వచ్చిన చరిత్ర లేదు. నా బిడ్డ కోసం యమలోకానికైనా వెళ్ళి వస్తానయ్యా. మాయారణ్యమెంత? ఈరోజే బయలుదేరతాను. ఆ మాయా మేక పాలు తీసుకొస్తాను. గుర్తుంచుకో రుద్రా, సూర్యాస్తమయమయ్యేలోపు ఆ పాలు పాపచేత తాగించాలి. అలాగేనయ్యా. రుద్ర తన విల్లంబులు పట్టుకొని భయంకరమైన అడవిలోకి ప్రవేశించాడు. అక్కడ చెట్లు అన్నీ కమ్ముకుపోయి చీకటిగా ఉంది. క్రూర మృగాల అరుపులు వినబడుతున్నాయి. అకస్మాత్తుగా ఒకచోట నుండి పెద్దగా స్వరం వినిపిస్తుంది. కాపాడండి, రక్షించండి. ఆ ఆర్తనాదం విన్న రుద్ర ఇలా అనుకుంటాడు. ఈ మాయారణ్యంలో మనిషి స్వరం వినిపిస్తోందేంటి? అలా అనుకొని ఆ స్వరం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడ పక్కనే ఉన్న పొదల్లో ఒక ముసలి మునిని ఒక భారీ కొండ చిలువ చుట్టేస్తోంది. రుద్రని చూసిన ముని ఇలా అంటాడు. నాయనా, ఇటురా, నన్ను కాపాడు. నీకేం కావాలన్నా ఇస్తాను. స్వామి, భయపడకండి. మిమ్మల్ని నేను కాపాడతాను. రుద్ర వేగంగా ఒక బాణాన్ని కొండచిలువ కంటికి గురిపెట్టి కొడతాడు. ఆ దెబ్బకు కొండచిలువ మునిని వదిలేసి బాధతో విలవిలలాడుతూ పారిపోతుంది. నాయనా, సరైన సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడావు. ఎవరవు నువ్వు? ఈ భయంకరమైన అడవిలో నీకేం పని? స్వామి, నా పేరు రుద్ర. నా బిడ్డ చావు బతుకుల్లో ఉంది. ఈ మాయారణ్యంలో ఒక మాయామేక ఉంటుందంట కదా. దాని పాలు నా బిడ్డ ప్రాణాలను బ్రతికిస్తాయని చెప్తే దానికోసం ప్రాణాలకు తెగించి ఇక్కడికొచ్చాను. మాయా మేక కోసమా? నాయనా, అది భైరవుడు అనే మాయా మాంత్రికుడి బంధీలో ఉంది. వాడు అమరుడవ్వాలని ఆ మేకను బంధీగా తన దగ్గరే ఉంచాడు. వాడు అమరుడవ్వాలంటే ఆ మేకపాలు తాగి ఒక నరబలి కూడా ఇవ్వాలి. ఎవరో ఒకరు అటుకా వస్తారని చాలా రోజుల క్రితం నుంచి ఎదురుచూస్తున్నాడు. నువ్వేమో అక్కడికే వెళతాను అంటున్నావు. ఇదిగో, నా తపస్సుతో సంపాదించిన ఈ దివ్యస్త్రం తీసుకో. ఇది సామాన్య బాణం కాదు, ధర్మం వైపు నిలబడే శక్తి బాణం. మాంత్రికుడి మాయలు దీని ముందు సాగవు. జాగ్రత్తగా వాడు. చాలా కృతజ్ఞతలు స్వామి. ఈ బాణం నా బిడ్డను కాపాడుతుందని నమ్ముతున్నాను. ముని చెప్పిన ఆనవాళ్లతో రుద్ర లోయ చివర ఉన్న నల్లటి రాతికోటను చేరుకున్నాడు. కోట ముందు భాగంలో ఒక బంగారు గూటిలో వెండి రంగులో మెరుస్తూ మాయామేక ఉంది. అది కన్నీళ్లు పెట్టుకోవడం రుద్ర గమనించాడు. రుద్ర మేక దగ్గరకు వెళ్లగానే ఆకాశం నల్లగా మారిపోయింది. ఎవడురా నువ్వు? చావును వెతుక్కుంటూ నా కోట ముంగిటకి వచ్చావు. ఈ మేక నా సొంతం. దీని పాలు తాగి నేను అమరుడిని కావాలని చూస్తున్నాను. కానీ అందుకు ఒక నరబలి కావాలి. సరైన సమయానికి ఇక్కడికి వచ్చావు. నిన్ను ఈరోజే బలి ఇస్తాను. నేను అమరుణ్ణి అవుతాను. ఓరీ మాంత్రికుడా, మంచిగా అడుగుతున్నా ఆ మేకను వదిలే. లేదంటే నీ ఆటలు నా దగ్గర సాగవు. నీ చావు నా చేతుల్లోనే. నువ్వొక వేటగాడివి. నా మాయల ముందు నువ్వెంత? నా మంత్రదండం చాలు నిన్ను మట్టి కరిపించడానికి. మాంత్రికుడు తన మంత్రదండం తిప్పగానే గాలిలో నుంచి మంటలు రుద్ర మీదకు వస్తాయి. రుద్ర తన సాధారణ బాణాలతో వాటిని కొడుతున్నా అవి రెట్టింపవుతున్నాయి. అప్పుడు రుద్రకి ముని ఇచ్చిన శక్తి బాణం గుర్తొస్తుంది. ఇక నీ మాయలు నన్నాపలేవు అని ఆ శక్తి బాణాన్ని వదులుతాడు. దాంతో ఆ మాంత్రికుడు మరణిస్తాడు.
మాంత్రికుడు చనిపోగానే మేకకు ఉన్న గొలుసులు తెగిపోయాయి. అది మెల్లగా రుద్ర దగ్గరకు వచ్చి ఇలా అంటుంది, ధన్యవాదాలు రుద్ర. నువ్వు కాపాడింది నన్ను మాత్రమే కాదు, రాక్షస పీడ నుంచి అడవిని మొత్తం కాపాడావు. నీకేం వరం కావాలో కోరుకో. తల్లి, నాకే వరం వద్దు. నా చిన్నారి ప్రాణం పోతోంది. నీ పాలు కొంచెమిచ్చి నా బిడ్డను కాపాడు. అంతేనా? ఇదిగో తీసుకో. సమయం లేదు. ఒక పని చెయ్యి. నువ్వు నా మీద కూర్చో. త్వరగా నిన్ను నీ ఇంటికి చేరుస్తాను. ధన్యుడను తల్లి, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. రుద్ర ఆ మాయా మేక మీద కూర్చొని గాలిలో వేగంగా తన గ్రామానికి చేరుకుంటాడు. ఊరంతా గుమ్మిగూడి ఉంది. అందరి ముఖాల్లో విషాదం. వైద్యుడు తలదించుకొనున్నాడు. రుద్ర పరుగున వెళ్ళి చిట్టి నోట్లో ఆ మాయా మేక పాలను పోస్తాడు. నాన్నా, ఎక్కడికి వెళ్ళావు? నాకు ఆకలిగా ఉంది. వచ్చేశాను తల్లి, నీకోసం అమృతం తెచ్చా. ఇది అద్భుతం రుద్ర. నీ సాహసం, నీ ప్రేమ నీ బిడ్డను మృత్యువు నుంచి గెలిపించాయి. అప్పటినుంచి రుద్ర వేట మానేసి అడవిని, జంతువులను కాపాడే రక్షకుడిగా మారాడు. తండ్రి ప్రేమ ముందు ఎంతటి మాయలైనా తలవంచాల్సిందే అని ఆ ఊరి ప్రజలు కథలు కథలుగా చెప్పుకునేవారు. అడవి అంచున ఉన్న ఆ చిన్న గ్రామంలో సోమయ్య అనే పేద మూలికా వైద్యుడు ఉండేవాడు. తరతరాలుగా అతని కుటుంబం అదే ఊరిలో మూలికా వైద్యం చేస్తూ ఉండేవారు. ఊరిలో ఎవరికి ఏ జబ్బు వచ్చినా, ఏ పాము కరిచినా సోమయ్య ఇచ్చే పసరుమందులే ప్రాణాధారం. ఎవ్వరి దగ్గర రూపాయి కూడా డబ్బు తీసుకోడు. ప్రజలు ప్రేమతో బియ్యం, పప్పు ఏమైనా ఇస్తే తీసుకునేవాడు. మన సోమయ్య చేతిలో ఏదో మాయుందిరా. ఏ రోగాన్నైనా ఇట్టే నయం చేస్తాడు. అవును, ఆయన వల్లే మనం బతికి బట్టగడుతున్నాం. లేకపోతే మన గ్రామమే ఉండేది కాదు. ఇదిలా ఉండగా ఆ ఏడు గ్రామంలో ఒక వింతైన వ్యాధి ప్రబలి పసిపిల్లలు నీరసించిపోతున్నారు. ఊరంతా సోమయ్య వద్దకు వచ్చారు. సోమయ్య ఆ పిల్లల కళ్ళు చూసి ఇలా అంటాడు, ఈ వ్యాధి ఏంటో నాకు కూడా అంతుచిక్కకుండా ఉంది. ఇలాంటి రోగాలు నయమవ్వాలంటే అడవి మధ్యలో దొరికే అరుదైన నీలవేణి మూలిక తేవాలి అని మా నాన్నగారు చెప్పినట్టు గుర్తు. నాకు వయసు మీదపడి ఎక్కువ దూరం నడవలేను. అది మీలో ఎవరైనా వెళ్ళి తీసుకురాగలిగితే పిల్లలకు రోగం నయం చేస్తాను అని చెప్తాడు సోమయ్య. ఆ మాటలు విని ఊరి ప్రజలు ఇలా అంటారు, అమ్మో, అడవి మధ్యలోక పెద్ద పురులుంటాయి. వెళ్ళిన వాళ్లను చంపేస్తాయి. సోమయ్య గారు, మమ్మల్ని క్షమించండి. మేము ప్రాణాలను పణంగా పెట్టి అక్కడికి వెళ్ళితే మాకేదైనా జరిగితే మా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? ఈసారికి అందరూ 25 మైళ్ళ అవతలున్న ప్రభుత్వాసుపత్రికి వెళదాం అని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఆసుపత్రి మందులకు ఆ వ్యాధి తగ్గదు అని సోమయ్యకు తెలుసు. అందుకే తానే ఆ అడవి లోపలికి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. తినడానికి తిండి మరియు నీళ్లు తీసుకుని గతంలో ఎన్నడూ వెళ్లనంత లోతైన అడవివైపు అడుగులు వేశాడు. మధ్యాహ్నమయ్యింది. అక్కడ ఒక ముళ్ల పొదలో చిక్కుకొని కదలలేక దీనంగా అరుస్తున్న ఒక ముసలిమేక అతనికి కనిపించింది. సోమయ్య జాగ్రత్తగా ముళ్లను తొలగించి దానికి తగిలిన గాయానికి అక్కడి ఆకులతోనే పసరుమందు చేసి పూశాడు. అప్పుడా మేక మనిషి గొంతుతో ఇలా అంటుంది, ధన్యవాదాలు సోమయ్య, నీ మేలు ఎప్పటికీ మరచిపోలేను. మేక మాట్లాడటమేంటి అని సోమయ్య అదిరిపోయి ఇలా అంటాడు, ఏంటి? మేక మాట్లాడుతోందా? ఇదెక్కడి విడ్డూరం? నేను ఈ అడవిలో సంచరిస్తున్న ఒక కాపలాధారిని. వనదేవత వరం వల్ల నేను మనిషిలా మాట్లాడగలను. ఓహో, అదా సంగతి. బాగుంది. అది సరేగాని నాకో సహాయం చేస్తావా? ఈ అడవిలో ఎంత వెతికినా దొరకడం లేదు. ఏంటది సోమయ్యా? నీలవేణి మూలిక. మా గ్రామంలో విచిత్రమైన వ్యాధి సోకి పిల్లలు నీరసించిపోతున్నారు. అది నయమవ్వాలంటే ఆ మూలిక కావాలి. అది ఎక్కడ దొరుకుతుందో చూపించగలవా? అంతేనా? నా వెంటరా, నేను తీసుకెళ్తాను. అలా సోమయ్య ఆ మేక వెంటే వెళ్తాడు. మేక ఆ మూలికను చూపిస్తుంది. మూలిక తీసుకుని సోమయ్య మేకకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతుండగా మేక ఇలా అంటుంది, ఇదిగో సోమయ్య, నీలాంటి నిస్వార్థమైన మనిషిని ఎప్పుడూ చూడలేదు. అందుకే నిన్ను ఒక చోటుకు తీసుకెళ్తాను అని సోమయ్యను ఆ మేక ఒక మూతబడిన గుహ ఉన్న చోటుకు తీసుకెళ్తుంది. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ గుహలో వజ్రవైఢూర్యాలు కొలువైన అనంత నిధి ఉంది. కాని ఆ ద్వారం తెరుచుకోవాలంటే దాని ముందు ఉన్న ఆ రాతి పాత్రలో నీళ్లు నింపాలి. నాకు నిధిమీద ఆశలేదు, కాని దానివాళ్ల మా ఊరు బాగుపడుతుంది అనే ఆశ మొదలయింది.
రోడ్లు, కరెంటు, ఇంకా అవసరమైనన్ని నీటి చెరువులు. ఇవన్నీ చేయించవచ్చు కదా, ప్రయత్నిస్తాను. సోమయ్య, ఇంకా షరతు పూర్తవ్వలేదు. ఈ చెట్టుపైనున్న వందలాది పక్షులు దాహంతో అలమటించిపోతున్నాయి. నీటివాగు ఇక్కడి నుంచి 5 మైళ్ల దూరంలో ఉంది. వాటికి ఎగిరే శక్తి కూడా లేదు. నీవు నీళ్లు తీసుకురాగానే ఆ పక్షులు మొత్తం తాగేస్తాయి. వాటి దాహం తీరుస్తూ ఆ రాతిలో నీరు నింపగలవా? గుర్తుపెట్టుకో, ఈ క్రమంలో ఒక్క పక్షి దాహంతో చనిపోయినా ఆ నిధి నీకు దక్కదు. పెద్ద షరతే, కాని ఇన్ని పక్షులకి దాహం తీర్చే అవకాశం ఆ దేవుడు నాకిచ్చాడనుకుంటాను. మొదలు పెడతాను. అని సోమయ్య ఏరు దగ్గరకు వెళ్ళి తన చిన్న కుండతో నీళ్లు తెచ్చాడు. పక్షులు ఆకలితో దాహంతో అతని మీద పడ్డాయి. సోమయ్య తన కోసం తెచ్చుకున్న రొట్టె ముక్కలను పొడిచేసి వాటికి వేసి నీళ్లు తాగించాడు. ఎన్నిసార్లు తెచ్చినా పక్షులు వందల సంఖ్యలో ఉండటం వల్ల నీరు దారిలోనే అయిపోయేవి. సోమయ్య కాళ్ళు లాగడం మొదలుపెట్టాయి. అయినా సరే వదలకుండా ఆ పాత్రను నింపడంపై దృష్టి పెట్టాడు. కాసేపటికి సోమయ్య ఇది గమనించాడు. పాత్ర నిండటం లేదు. ఎందుకంటే పక్షులు తాగుతున్నాయి, మిగిలిన నీరు ఎండకు ఆవిరైపోతోంది. అప్పుడు సోమయ్య ఒక ఉపాయం చేశాడు. పక్షులన్నీ తడిసి చల్లబడటానికి ఒక బట్టను నీళ్లలో ముంచి వాటిమీద చిలకరించాడు. దీనివల్ల వాటికి త్వరగా ఉపశమనం కలిగింది. ఆ తరువాత పక్షులన్నీ తృప్తిగా తాగాక మిగిలిన నీటిని పాత్రలో పోశాడు. పక్షులు కూడా సోమయ్యకు సహాయంగా తమ ముక్కులతో ఆకులు కొమ్మలు తెచ్చి పాత్రపైన ఎండపడకుండా నీడలా కప్పాయి. చివరకు ఆ పెద్ద రాతి పాత్ర నిండింది. గుహద్వారం కదిలింది. లోపల బంగారం, వజ్రాలు రాసులుగా ఉన్నాయి. అది చూసి మేక ఇలా అంటుంది: వెళ్ళు సోమయ్య, నువ్వు గెలిచావు. ఈ నిధి మొత్తం ఇక నీ సొంతం. సోమయ్య లోపలికి వెళ్ళి కొన్ని బంగారు నాణాలు మాత్రమే తీసుకుని బయటకొచ్చాడు. అది చూసి మేక ఇలా అంటుంది: ఏంటి సోమయ్య, ఇంత కష్టపడ్డావు? ఈ కొన్ని నాణాలు సరిపోతాయా? ముందే చెప్పాను కదా, నాకు నిధి మీద ఆశ లేదు. మా ఊరు బాగుకోసం ఇవి సరిపోతాయి. ఈ బంగారు నాణేల కన్నా ఇన్ని వందల పక్షుల దాహం తీర్చాను. అదే మహానందంగా ఉంది. అని సోమయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సోమయ్య ఊరికి వెళ్ళగానే ఊరి జనం తన ఇంటి వద్ద ఉంటారు. ఆసుపత్రి మందులు పనిచేయలేదు అని సోమయ్యతో చెబుతారు. సోమయ్య ఆ నీలవేణి మూలికను ఉపయోగించి పసరు చేసి పిల్లలికిచ్చాడు. వెంటనే అది పనిచేసింది. పిల్లల రోగం మాయమయ్యింది. ఇంకా సోమయ్య అడవిలో జరిగిన విషయం చెప్పి ఊరి బాగుకోసం గ్రామంలో పెద్ద చెరువు తవ్వించాడు. రోడ్లు వేయించాడు. ఆ ఊరి ప్రజలకు మూలికా వైద్యం కూడా నేర్పించాడు.